వెల్కమ్ టు ద లైవ్ ఫేస్బుక్ లైవ్కి స్వాగతం. చాలా సంతోషం. ప్రతిరోజు లైవ్ ద్వారా వాక్యాలు వింటున్నటువంటి మనం ఈరోజు ఈ విధంగా ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని లైవ్ ద్వారా వీక్షించడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ గాడ్. దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. కనుక వండర్ఫుల్ అందరూ కూడా లైవ్లో జాయిన్ అయిపోతే మనం లైవ్ స్టార్ట్ చేద్దాం, ప్రారంభించుకుందాం. ఓకే. జుంటే తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని, బంగారం కంటేను మేలిమి బంగారం కంటేను కోరదగినటువంటి దేవుని వాక్యాన్ని ఈ విధంగా లైవ్ ద్వారా ప్రతిరోజు వీక్షించడానికి దేవుడు మనందరికీ ఇస్తున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా దూర ప్రాంతంలో ఉండి కూడా మీకు లైవ్ని అనుగ్రహించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సో వండర్ఫుల్. ఈరోజు ప్రత్యేకంగా 6వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం, ప్రకటన గ్రంథం. ఈరోజు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఇంకా ఈరోజు కూడా నాకు మరొక మీటింగ్ ఉంది. సో నేను బయలుదేరి వెళ్ళాలి. నాకున్న కొద్ది నిమిషాల సమయంలో మీకు కొద్ది మాటలు చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను. రైట్. 6వ అధ్యాయంలో భయంకరమైనటువంటి భూమి మీద శ్రమలు ప్రారంభించబడతాయని మనం విన్నాం. ఈ 6వ అధ్యాయంలో ప్రత్యేకంగా శ్రమ దినాలు ప్రారంభించబడతాయని, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం అని 6వ అధ్యాయం 17వ వచనంలో సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు? నిలబడగలిగిన వాళ్ళు ఎవరు? కనుక ప్రత్యేకంగా రకరకాల వార్తలు వింటున్నాం సోషల్ మీడియాలో. రేపు 23 లేక 24 సెప్టెంబర్ ఇదే నెలలో ప్రభు రాకడ జరగచ్చు. కనుక రకరకాల సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మొదటిది బోరల పండగ రోజు ప్రభు వచ్చేయచ్చు. బోరల పండగ యూదులకి ప్రత్యేకంగా రేపు సెప్టెంబర్ మాసం, ఇదే సెప్టెంబర్ నెలలో 23, 24 తారీఖులు. కనుక రేపు యేసుప్రభు వారు ఆ బోరల పండగ నాడు ఆయన వచ్చేస్తే మరి మీరు సిద్ధపడి ఉన్నారా? ఆర్ యూ ప్రిపేర్డ్? వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ప్రభు రాకడ సూచనలు బహు సమీపంగా కనబడుతున్నాయి. కనుక రేపే వచ్చేస్తే మరి మీరు సిద్ధపడి ఉన్నారా? ఇంకా మనం చూస్తే యాకోబు మరి వాళ్ళ అన్నయ్య తనుతున్నప్పుడు బయలుదేరి వెళ్ళిపోయి మరి అక్కడ ఆయన ఉన్న జీవితాన్ని మనం చూసినట్లయితే, అది కూడా మనం గమనించినట్లయితే 77 సంవత్సరాలు. సో తప్పక మరి ప్రత్యేకంగా 77 గురించి మనం ఆలోచిస్తే, ఇజ్రాయేల్కి స్వాతంత్రం వచ్చింది 1948. సో 1948 ప్లస్ 77 కలుపుకున్న 2025, 2025 ఈ సూచన కూడా ఉంది. రకరకాల సూచనలు ఉన్నాయి. 2025 రేపు సెప్టెంబర్ మాసంలో ప్రభు వచ్చేస్తాడు. నేనేం చెప్పడం లేదు 25 వచ్చేస్తాడని, కానీ ఒకవేళ 25 వచ్చేస్తే మరి మీరు సిద్ధపడి ఉంటారు. ఎందుకనంటే మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదువుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ కానీ నువ్వు రాకడలో ఎత్తపడకపోతే
6వ అధ్యాయం నుంచి జరిగే భయంకరమైనటువంటి శ్రమలు నువ్వు నేను అనుభవించవలసి వస్తుంది. ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ బిహైండ్, ఒకవేళ కానీ మనం విడిచిపెట్టబడితే ఆ భయంకరమైన 7 ఏళ్ల మహాశ్రమలు ఎలా ఉంటాయి అనే దాని గురించి 6వ అధ్యాయం. కనుక 6వ అధ్యాయంలో జరిగే విషయాలు మనకు ముందే దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక ముందే తెలియపరుస్తున్నాడు, ముందుగానే చూపిస్తున్నాడు, ముందుగానే ఈ వాక్యాలు చెప్పిస్తున్నాడు. మనం చూడండి, ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. కనుక ఈ ఆఖరి దినాల్లో మనం ఈ సెప్టెంబర్ మాసం అని ఇవన్నీ మనకు తెలియదు కదా, కానీ అయినను మనం ఈ ధ్యానాలు చేస్తున్నాం. మనం కూడా ప్రభు రాకడ గురించిన విషయాలు మాట్లాడుకుంటున్నాం. అంటే ఎంత సమీపంగా ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సిలువ వేయబడింది సంవత్సరం మనం చూస్తే 32 AD, 32వ సంవత్సరం. సో 32వ సంవత్సరంలో ఆయన సిలువ వేయబడ్డాడు అని అంటే గమనించండి. 32 అని అంటే మీరు గమనించారా? రేపు 2000 సంవత్సరాలు పూర్తయితే 2032వ తారీఖు 2032 యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడి భూమి మీద జరిగింది. ఎందుకంటే 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 32 చనిపోయాడు అని అంటే ఆయన చనిపోయిన దగ్గర నుంచి 2000 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుని 2032 సంవత్సరం. సో 2032 సంవత్సరంలో యేసు ప్రభు 2వ రాకడ జరగచ్చు. 2వ రాకడికి ముందు 7 ఏళ్ళు మనం తీసేస్తే 2025 రాకడైతే 7 సంవత్సరాలు శ్రమ దినాలు అయితే 2025 + 7 ఎంత అయింది? 2032. 2032లో ప్రభు యొక్క రాకడ, 2వ రాకడ. అంటే మీరు గమనించండి, అన్ని సూచనలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే ప్రభువారు రాకడ బహు సమీపంగా ఉన్నది. ఏమో వచ్చేయచ్చు, రాకపోవచ్చు, డజంట్ మ్యాటర్. బట్ నువ్వు రెడీగా ఉన్నావో లేదా అనేది ప్రశ్న. ఒకవేళ నువ్వు రెడీగా లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. అది కొన్ని సూచనలు చెప్పినా, కొన్ని సూచనలు దేవుడు తెలియపరుస్తున్నా ఇంకా మనం అశ్రద్ధగా ఉంటే మనంత దరిద్రులు, మనంత పనికిమాలలో ఎవరు ఉండరు. ఉదాహరణ మీరు ఎన్ని సూచనలు చెప్పాను నేను, ఎందుకంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ కనుక ప్రత్యేకంగా బోర్ల పండగ ఇది రేపు 2025 ఈ సంవత్సరంలో సెప్టెంబర్ మాసం 23వ తారీఖు, 24వ తారీఖు. సో 23 ఎందుకు అంటున్నానంటే యూదులకి ప్రత్యేకంగా సాయంత్రం నుంచే ప్రారంభించబడుతుంది. డే స్టార్ట్స్ ఫ్రమ్ ద ఈవినింగ్. మనకి మార్నింగ్ నుంచి స్టార్ట్, కానీ వాళ్ళకి 6 గంటల నుంచే ప్రారంభించు. ఇప్పుడు చూడండి, ఆ శనివారం విశ్రాంతి దినం, కానీ శనివారం విశ్రాంతి దినం అంటే శనివారం పొద్దున కాదు, శుక్రవారం సాయంత్రం నుంచే విశ్రాంతి దినం ప్రారంభం. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి విశ్రాంతి దినం ప్రారంభించబడుతుంది. మరలా వచ్చే శనివారం అదే నెక్స్ట్ అదే శుక్రవారం తర్వాత వచ్చే శనివారం మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు. సో అందుకని 23 కానీ 24 కానీ. అలాగే ప్రత్యేకంగా మనం గమనించాం యాకోబు గురించి. యాకోబు 84 సంవత్సరాలు వివాహం చేసుకున్నాడు. 77 సంవత్సరాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళాడు? హారాను అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఆయన మరి లాబాను దగ్గర కొలువు చేశాడు. సో ఆయన 77 సంవత్సరాల వయసులోనంటే ఇజ్రాయిలీలు స్వతంత్రం వచ్చింది 1948, దాన్ని కలుపుకుంటే 77 మనం 2025. దాని తర్వాత 7 సంవత్సరాలు అంటే మీరు గమనించండి, 7 ఏళ్ళ శ్రమలు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడి బొమ్మ జరుగుతుంది. ఆయన చనిపోయింది కూడా 2033 సంవత్సరంలో 32వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 32 ADలో. ఎందుకంటే ఆయన పుట్టింది 4 ADలో పుడితే ఆయన 32 ADలో చనిపోయాడు. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 32 ADలో చనిపోయాడనంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? రేపు 1000 సంవత్సరం 2000 సంవత్సరాలు పూర్తయిపోయినాయి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి చనిపోయి. సో 2023 2వ రాకడ జరిగిపోయే ప్రమాదం. సో ఏదేమైనప్పటికీ ఈ సూచనలన్నీ ఎందుకు అనంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది.
ఆ రోజు నోవా దినాల్లో మనం గమనించినట్లయితే ఆ, విన్నారా దేవుడి మాట? వినలా. నోవా దినాల్లో ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుచు నారు నాటుచు. లూకాసు వార్తలో ఒకసారి చదువుదాం మనం. లూకాసు వార్త 21 అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 21 అధ్యాయం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి నాతో పాటు బైబిల్స్ చూడాలని మనం చేస్తున్నాం. 21 అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్సవములను గొప్ప సూచనలు పుట్టును. చూసారా, ఇవన్నీ సూచనలు. మొన్న లూనార్ ఎక్లిప్స్ 7వ తారీఖు సెప్టెంబర్ జరిగింది. రేపు సోలార్ ఎక్లిప్స్ ఇదే నెల 21 సెప్టెంబర్ జరగబోతుంది. కనుక ఆకాశంలో సూచనలు ఇవన్నీ, లూనార్ ఎక్లిప్స్ కానీ సోలార్ ఎక్లిప్స్ కానీ, ఇవాళ మనం చూస్తున్నాం చంద్రుడు ఎర్రగా అయిపోవడం కానీ సూర్యుడు నల్లగా అయిపోవడం కానీ, ఇవి సూచనలు త్వరలో జరుగుతుంటుండగా ఇంకా మనం సిద్ధపాటు లేకపోవడం, ప్రభు రాకడికి సిద్ధపడకపోవడం ఎంత దౌర్భాగ్యమైన విషయం మీరు అర్థం చేసుకో. ఒకవేళ ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు, మీరు సిద్ధపాటు లేకపోతే మీరు విడిచిపెట్టబడతారు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 10 మంది కన్యకల గురించి చెప్తుంది. ఆ 5గురు ఎందుకు ప్రభు రాకడికి ఎత్తపడలేదు అని అంటే, వారు సిద్ధపాటుకు అడగలేరు. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. 5గురు బుద్ధి లేనటువంటి వారు, 5గురు బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు. వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అది ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటనంటే, ఇంకా వేరే విషయాలు చెప్పవసరం. బైబిల్లో లేని మనం చెప్పకూడదు, బైబిల్లో ఉన్నాయి చెప్పండి. వారు సిద్ధపాటు కలిగి ఉండడం అంటే ఎక్స్ట్రా నూనె తీసుకొని వెళ్ళారు. ఎవరి దీపాలు ఆరిపోతున్నాయి? 10 మంది దీపాలు ఆరిపోతున్నాయి. ఎందుకంటే 10 మంది దీపాలు కూడా ఒకటే సైజులో ఉండాలి. ఆ సైజులో ఉన్న దీపాలు పెళ్లి కుమారుడు ఆలస్యం చేయడంతో 10 మంది దీపాలు ఆరిపోవడం ప్రారంభించింది. కానీ బుద్ధి కలిగిన కన్యకలు కనుక వారు సిద్ధుల్లో ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు కనుక వారు సిద్ధుల్లో నూనెని వారి దీపాలు వెలిగించుకోవడానికి వారు వేసుకుంటున్నారు. అందులో మాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా అని అడిగారు. అది మాకు మీకు సరిపోదు, ఎందుకంటే దారిలో మళ్ళా అందరూ చీకటిలో అయిపోతాం. కనుక బెటర్ మీరు ఇప్పుడు వెళ్ళి కొనుక్కోండి. కనుక ప్రభు వచ్చిన తర్వాత సిద్ధపడడానికి అవకాశం లేదు. అప్పుడు ప్రభు వచ్చేసాడు. సిద్ధపడి ఉన్నటువంటి వారు, సిద్ధుల్లో ఎక్స్ట్రా నూనె తీసుకొని వచ్చిన వాళ్ళు, వారు ప్రభుతో పాటు వారు వెళ్ళిపోయారు. తర్వాత తలుపు మూయబడింది. అంటే దాని అర్థం ప్రిపరేషన్ లేకపోతే, యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. అంతకన్నా ఇంకెక్కువ మనం చెప్పవలసిన అవసరం లేదు. దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, స్పిరిచువల్గా మీరు ఎంతమంది సిద్ధపడి ఉన్నారు ప్రభు రాక. ఒకవేళ మనం సిద్ధపడి ఉండకపోతే 6వ అధ్యాయం నుంచి జరిగే విషయాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకనంటే ఈ భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమలు ఏ రకంగా జరగబోతున్నాయి అనేది 6వ అధ్యాయం నుంచి మొదలు. ఇక తెల్లటి గుర్రం మీద రావడం మొదలు పెడతాడు. తెల్లని గుర్రం అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధికి సంకేతం. సో తప్పక యాంటీ క్రైస్ట్ అనేవాడు, ఈ లోకాన్ని మోసగించేవాడు, ప్రపంచ నియంత అనేటువంటి వాడు, ఆ మనిషిని సాతాను వశపరుచుకొని సాతానే అతనిలో ఉండి పరిపాలన జరిగించే దుర్దినాలు రాబోతున్నాయి. భయంకరమైన దుర్దినాలు, 666 ముద్ర, ఈ భయంకరమైనటువంటి సమయాల్లో మనం వచ్చేస్తాం. ఇప్పుడు మనం కూడా త్వరలో క్రిప్టో కరెన్సీగా మారిపోతుందంట. ఇప్పుడు మనకి ఇంకా నోట్లు కూడా ఉండవు, ఇక ఎలక్ట్రానిక్ కరెన్సీ గాన, అందుకే ఇక క్రిప్టో కింద మారిపోతే వాళ్ళు ఏం చెప్తారనంటే, మీ యొక్క డబ్బుల్ని మేము మేనేజ్ చేయడానికి ఇదిగో మీరు గుర్తు పెట్టుకోవాలా, మీరు ఒక సూచన పెట్టుకోవాలా, మీరు ఒక చిప్ పెట్టుకోవాలా, మీరు 666 ముద్ర, ఆ రకంగా అందరికీ ఇంట్రడ్యూస్ అయిపోతుంది. ఇక ప్రపంచం అంతా అంటే కొనడం కానీ అమ్మడం కానీ ఏది జరగాలన్నా సరే, ఇక లావాదేవీలన్నీ కూడా మీరు ఇగో మీకు ఒక చిప్ ఇస్తున్నాం, ఆ చిప్ ప్రకారం ఇదిగో. మరి ఇప్పుడు ప్రతి వాళ్ళకి డబ్బులు కావాలి కదా, ఇక మనకు డబ్బులు ఉండవు, ఈ డబ్బులన్నీ కూడా క్రిప్టో కింద మారిపోతాయి. అప్పుడు పరిస్థితి మీరు గమనించాలి. అంటే దాని అర్థం ఇవన్నీ కూడా ప్రభు రాకడికి సూచనలుగా ఉన్నాయి. త్వరగా ప్రభు వచ్చేస్తున్నాడు. ఆర్ యూ రెడీ? మీరు సిద్ధపడి ఉన్నారా?
నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏంటంటే ఆనాడు నోవా దినాల్లో నోవా ప్రత్యేకంగా చెప్పాడు, జలప్రళయం రాబోతుంది, 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం కురవబోతుంది, మీరందరూ ఇదిగో మీ కొరకు సిద్ధపరుస్తున్నారు, వాడలోకి రండి. ఎంతమంది ఎగతాళి చేశారు చెప్పండి, ఎంతమంది ఏలకోలం ఆడారు చెప్పండి. ఇవాళ దేవుని మాటలన్నా దేవుని వాక్యం అన్నా చాలా మందికి ఎగతాళి, ప్రభు రాకడన్నా ఎగతాళి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, నేను ఏదో చెప్పడం లేదు రేపు 24వ తారీఖు సెప్టెంబర్ మాసం ప్రభు వచ్చేస్తారని, కానీ ఇవన్నీ సూచనలు కనబడటం లేదా? ఒకవేళ వచ్చేసాడు అనుకోండి, ఏమో దానికి ముందే వచ్చి 24 వరకే ఎందుకు, దొంగవలే ఆయన వస్తానన్నాడు. దాని తర్వాత రారని అనుకోనికి లేదు, 24 రాలేదు కదా అని మనం సంబరం చేసుకోవడానికి లేదు. అంత 25 వచ్చి అక్టోబర్ 1వ తారీఖు వచ్చి కనుక ఏదైనా త్వరగా ఆయన వచ్చేస్తున్నాడు కనుక మీరు సిద్ధపడి ఉన్నారు. మన డేట్ అక్కర్లా కానీ ఆయన దినాలు బహుశా నోవా దినాల్లో చెప్పినప్పటికీ విన్నారా? వినలా. ఇవాళ మనం వినం, ప్రాబ్లం అది, సమస్య అది. దేవుడి మాటలంటే ఎగతాళి, దేవుడి మాటలంటే ఎలాకోలం. అందుకే మన జీవితంలో చూసారా, నోవా దినాల్లో ప్రజలు అలా తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుచు నారునాడు దేవుడిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేశారు, దేవుని మాటను చాలా నిర్లక్ష్యం చేశారు. వారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, వారు చాలా వికెట్నెస్. వారి దుర్మార్గం ఎంత భయంకరంగా ఉందంటే బైబిల్ చెప్తుంది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయంలోకి ఆలోచన కూడా చాలా చెడ్డదని యెహోవా చూసినప్పుడు చాలా సంతాపమునందని, చాలా బాధపడ్డాడు. సో ఈ దినాల్లో కూడా ఎంతమంది ఇంకా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ మనస్సు కలిగినటువంటి వారు, అంత బాధాకరమైన విషయం. కనుక ఆ దినం ప్రభువు రాకడ వచ్చేసినట్టు సడన్గా దేవుని యొక్క తీర్పు కుమరించబడింది. వాడలో ప్రవేశించిన వారు మాత్రం, వాడలోకి వెళ్ళిన తర్వాత కూడా వర్షం రాలా. 7 రోజుల తర్వాత, వాడలోకి వెళ్ళిన 7 రోజుల తర్వాత భూమి మీద వర్షం కురవడం ప్రారంభించింది. చూసారా, దేవుని మాటలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. అది నోవా దినాల్లో ఉన్నట్టే మనిషి కుమారుడు రాకడ కూడా జరుగుతుందని బైబిల్ చెప్తుంది. కనుక 6వ అధ్యాయంలో మనం వెళ్ళి ఆ భయంకరమైనటువంటి శ్రమ దినాలు ఎలాగుంటాయో చదువుకునే ముందు మీరు గమనించాలి. ఆ శ్రమ దినాలు ఎవరికైనా విడిచిపెట్టబడిన వారికి, అందరికీ కాదు, యేసుక్రీస్తు రాకడలో విడిచిపెట్టబడిన వారికి. మనం అందరం ప్రభు రాకడికి ఎత్తపడతాం, మన అందరూ దానికి ముందే ప్రభు రాకడ జరిగిపోతుంది. చూసారా, నోవా దినాలు వంటి దినాలు వస్తాయి. అంత మాత్రమే కాదు, లోతు దినాలు వంటి దినాలు మనం చూస్తాం. లోతు దినాల్లో కూడా ఎంత భయంకరమైన దినాలు అంటే, లోతు వాళ్ళ అల్లుళ్ళకి వెళ్ళి చెప్తే అల్లుళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఏంట్రా వర్షం పడుతుందా, అగ్ని వర్షమా, ఉరికరా నా మామ అన్నట్టు ఎగతాళి చేశారు. ఈ దినాల్లో వాక్యాలు చెప్తుంటే, దేవుడి మాటలు చెప్తుంటే ఎంతమంది ఎగతాళిగా ఉన్నారని, ఎంతమంది అలాకోలంగా ఉన్నారని, ఎంతమంది దేవుడి మాటలని పరిహాసం ఆడేవాళ్ళు ఉన్నారని. లోతు అల్లుళ్ళలాగా సడన్గా రాలేదా, చెప్పినట్టే రాలేదా, ఏమైపోయారు? తర్వాత నాశనం అయిపోయారు. అగ్ని కాలిపోతుంటే అయ్యో నోవా లోతు చెప్పింది నిజమే, లోతు చెప్పింది నిజమే అని అంటున్నారు. కానీ లోతు పారిపోయాడు, లోతు భార్య, లోతు పిల్లలు పారిపోయారు. లోతు భార్య కూడా నమ్మలేకపోయింది కనుక వెనక్కి తిరిగి చూడడానికి ప్రయత్నం చేసింది. ఏమైంది? ఉప్పు స్తంభమే, తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంది. ఇవాళ అనేక మంది వారి జీవితాలు నాశనం చేసుకోవడానికి గల కారణం చూసారా, శారీరకమైన కోరికలకు లోనైపోయాయి. ఆ దినాల్లో, లోతు దినాల్లో ప్రజలు ఎలాగ ఉన్నారండి, ఎంత భయంకరంగా ఉన్నారండి, ఎంత దుర్మార్గంగా ఉన్నారండి. మీరు గమనించారా? ఎంత భయంకరంగా ఉన్నారంటే వారు ఎంత వ్యభిచారంలో ఉన్నారు, ఎంత అది వచ్చిన దోతలను కూడా చూడకుండా వారితో పాపం చేయడానికి. చూసారా, తీసుకురండి బయటికి, వారితో మేము కూడాలి. ఎంత లైంగికమైనటువంటి పాపములో వారు ఉన్నారో మీరు గమనించారు. అందుకే దేవుడు చెప్తున్న వినల, దేవుడి మాటలంటే బేఖాతరు చేయడం. మీరు కూడా ఎలాగున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలను బేఖాతరు చేయకండి, దేవుని మాటలని జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారంగా మీ జీవితాలని కట్టుకోండి. మనం రేపటి దినం ప్రత్యేకంగా ఈ 6 ముద్రలు లేక 7 ముద్రలు, కానీ 7వ ముద్రలో మనం ప్రత్యేకంగా ట్రంపెట్స్ మొదలవుతాయి కనుక ఈ 6 ముద్రలు ఏం జరుగుతాయి, మహాశ్రమలు, ఈ విషయాలన్నీ కూడా మనం గమనిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మళ్ళీ దీవించిన గాడ్. ప్రభు విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. ఎగతాళిగా ఎలాకోలంగా తీసుకోకుండా మీరు అక్కడ బహుసమీపంగా ఉంది కనుక మేము సిద్ధపాటు కాలేదు. నోవా దినాల్లో ప్రజలు ఎగతాళి చేశారు. మీరు చెప్పిన ఆ జలప్రలయం వచ్చి తీరింది. నోవా దినాల్లో అగ్నివర్షం వస్తుందని చెప్పిన ఆ అల్లుళ్ళు ఎగతాళి చేశారు. దేవుని మాటలన్న ఎగతాళి, వాళ్ళు రాకడన్న ఎగతాళి, ప్రభు వస్తాడంటే ఎగతాళి. ఇంకా సిద్ధపాటు లేకుండా ఎలాకోలంగా ఉండేవాళ్ళు సరి చేసుకోకపోతే
రేపు 6-7 ముద్రలు కూడా విప్పబడినప్పుడు క్రీస్తు విరోధి పరిపాలనలో ఎంత భయంకరమైన శ్రమలు ఈ భూమి మీదకి రాబోతున్నాయో ఇవన్నీ కూడా వినబోతున్నాం కనుక మాకు కూడా తెలుపుతున్నారు, మీరు తెలియపరుస్తున్నారు. నా భయంకరమైన ఒకరో దినం నుంచి తప్పించి మీ రాజ్యం రాకడ కూడా సిద్ధపరచు. ఎత్తబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేసి వాక్యాన్ని నడిపించు. ఈ సేకరమైన నామలు మీకు ఇంత బ్రతుకులాడు శుద్ధించి ప్రార్థించి అడిగి వినయంత వేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండుగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. పేర్లను రేపు చదువుతాను. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు కొంచెం టైం అయిపోయింది. సీ యూ అగైన్ టుమారో సేమ్ టైం. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్. దేవుడు నిండుగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆస్వాదించి ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి.